ఈ యొక్క ఏది గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఉండాలి, ఉండాలి ఐడియాగా చెప్పాలంటే. అంటే ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో 50% పైన కాంగ్రెస్కే చేసారు ప్రజలు. మరి ఆ ప్రజలకు ఉన్న బుద్ధి మీకెందుకు లేదురా? ఎటు పాశం యాదగిరి ఇక పొద్దుగా లేస్తే ఇక తోక పార్టీలన్నీ జరిగినాయి. ఎట్లా నువ్వు 4 ఓట్లు గెలిచాలని ప్రతి ఒక్కడు నేను కొత్త పార్టీ పెట్టుకొని కథలు పడుతున్నాడు. ఈ మల్లిగాడు ఇంకెవడోడో ఇక పేర్లు చెప్తే వానికి నేను హైలైట్ చేసినాను అయితే. వాడి 1% 2% ఓట్లు చీల్స్తే ఇక చీల్చి నాకు వాడు ఎవడో బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు చిల్లర ఇస్తే వాళ్ళ చిల్లర తీసుకొని ఇట్లా చేస్తున్నారు. జర్నలిస్టులు అదే చేస్తున్నారు. వీడు రఘు జర్నలిస్ట్ వాడు చేసేది ఏంది? ఆర్టీఐ వేయాలి. ఈ బక్క జడ్సన్ వీళ్ళంతా ఆర్టీఐ వేయాలి. వాళ్ళ దోస్తులంతా ఆర్టీఐలు ఉన్నారు. ఇప్పుడు జడ్సన్ వాళ్ళ దోస్తు ఆర్టీఐలు ఉన్నాడు, ఒక నాయక్ లంబడైన. సో ఆయన ద్వారా ఆర్టీఐ వేయాలి. ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి, వాడిని బ్లాక్మెయిల్ చేయాలి, 4 పైసలు దోసుకోవాలి. అది కాకుండా కాంగ్రెస్ చెడ్డ పేరు చేస్తే బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా ఇలా చిల్లర ఇస్తాడు. అందరు దొంగలే.